విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. కనీస విద్యార్హత లేదని బాధపడుతున్నారా? చేతిలో కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలనేది మీ డ్రీమా? ఉన్నత చదువులు చదవాలని ఉన్నా సమయం అనుకూలించడం లేదా? మీలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన అవకాశం. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మీకు బాసటగా నిలుస్తోంది. ఎలాంటి కనీస విద్యార్హత లేకున్నా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం. BA, BCom, BSc ఈ మూడింటిలో ఏదో ఒక డిగ్రీ 3 ఏళ్లలోనే మీ సొంతం. వయసుతో పని లేదు, అర్హతతో అస్సలు అవసరం లేదు. ఆడుతూ పాడుతూ ఇంటి ముందుకే డిగ్రీ పట్టా తెచ్చుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించండి. Dr. B.R. Ambedkar Open University Teleconference Program. Dear students, the topic for today's discussion is teaching practice and leadership qualities. Teaching practice మరియు నాయకత్వ లక్షణాలు. This is a known topic to you all. This is for B.Ed second year students and also for first year students. Just recall your high school subjects like English, Maths and English, Maths, Social, Hindi, Telugu, Biological Science, Physical Science, etc. So, teacher education covers is included. All these subjects are included in teacher education. And when it comes to leadership qualities, నాయకత్వ లక్షణాలు. So, in your syllabus, the leadership qualities are there. ఈ 2 అంశముల మీద నుంచి కూడా మీరు రాయబోయే పరీక్షలో మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో టు డిస్కస్ ఎట్ లెంత్ అబౌట్ ఆన్ దిస్ టాపిక్, ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్ ఇన్ టు ద స్టూడియో. వారి గురించి చిరు పరిచయం. డాక్టర్ B.Krishna Reddy గారు, ఫార్మర్ ప్రొఫెసర్, currently working at LB College of Education, Warangal. Then Dr.P.Yakaiah garu, senior lecturer, NSR College of Education, Jambag, Hyderabad. So dear students, if you have any doubt about the present topic, you may call to us on the following numbers. I request you all to take down the numbers 040-270-31431, 040-2703-1432, 040-2703-1433. So, shall we begin our discussion today? You can take your notebooks and listen to our discussion. So, sir, ఉపాధ్యాయ విద్యలో టీచింగ్ ప్రాక్టీస్ అన్నది ఒక కీలకమైన ఘట్టము. ఇట్ ఈస్ ద సోల్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. సో
I said it is a well-known topic, but what is teaching practice? Could you elaborate? ఓకే, థ్యాంక్ యూ అండి డాక్టర్ సునంద గారు. ఎడ్యుకేషన్ అనేటటువంటి పదము ఎప్పుడైతే పుట్టిందో ఎడ్యుకేషన్తో పాటు టీచర్ ఎడ్యుకేషన్ కూడా పుట్టిందని చెప్పుకోవచ్చు. టీచర్ ఎడ్యుకేషన్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేటటువంటి విషయాలు థియరీతో పాటు టీచింగ్ ప్రాక్టీస్. టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉన్నట్లయితే వీ కెన్ మేక్ ది వుడ్ బి టీచర్స్ ఏ పర్ఫెక్ట్ టీచర్స్. సో ఆ విధంగా పర్ఫెక్షన్ రావాలా అనేటటువంటిది మనం ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో టీచర్ ఎడ్యుకేషన్లో భాగంగా టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా తీసుకురావడం జరిగింది. సో ఈ కాంపోనెంట్ అనేటటువంటిది టీచర్ను మరింత సార్థక వ్యక్తిగా, లేకపోతే మంచి ఎబిలిటీస్ ఉండేటటువంటి వ్యక్తిగా, మంచి కమ్యూనికేటర్గా, అలాగే మంచి టీచర్గా మనం ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో టీచింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎ కంపల్సరీ కాంపోనెంట్. సో ఇది ఎలా ఉందంటే ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు, దీనికి ఒక పెద్ద చరిత్ర మనం ఒకసారి చూడవచ్చు. ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఏన్షియంట్ పీరియడ్లో కూడా మనం చెప్పేటటువంటి స్కూల్స్లో ఒక మంచి బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నట్లయితే టీచర్కి ఏదైనా పని పడినప్పుడు ఆ బ్రిలియంట్ స్టూడెంట్కి ఈ టీచర్ యొక్క రోలు అతని అసైన్ చేసేటటువంటి ఇది పరిస్థితి. సో ఆ విధంగా టీచర్ బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు దిస్ బ్రిలియంట్ స్టూడెంట్ వాజ్ అసైన్డ్ ద టీచర్స్ జాబ్ టు టీచ్ హిజ్ ఓన్ కొలీగ్స్. సో అటువంటి పరిస్థితి నుంచి ఏన్షియంట్ పీరియడ్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి బుద్ధిస్ట్ పీరియడ్లో కానీ, అలాగే మిడివల్ పీరియడ్లో కానీ, బుద్ధిస్ట్ పీరియడ్లో మానస్ట్రీస్ అనేటటువంటి ఉండేటివి. ఏ విధంగా అయితే మనకి ఏన్షియంట్ పీరియడ్లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ తీసుకొని లేకపోతే కొలీగ్స్ చెప్పేటటువంటి విధానం అయితే ఉందో, అదేవిధంగా బుద్ధిస్టిక్ పీరియడ్లోను అలాగే మిడివల్ పీరియడ్లోను కూడా అటువంటి పద్ధతి మనకు కనపడుతుంది. వెన్ ఎవర్ ద టీచర్ వాజ్ ఆబ్సెంట్ ఇన్ ఎ పర్టికులర్ డే. అసలు టీచర్ ఎడ్యుకేషన్కు ఒక విధమైనటువంటి షేప్ అనేటటువంటిది మనం చూసినట్లయితే బ్రిటిష్ పీరియడ్లో దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో వుడ్స్ డిస్పాచ్ కానీ 1854, అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1882 రికమెండెడ్ టీచింగ్ ప్రాక్టీస్ యాజ్ పార్ట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. సో ఇన్ 1886 ది ఫస్ట్ ట్రైనింగ్ కాలేజ్ టు ప్రిపేర్ సెకండరీ స్కూల్ టీచర్స్ వాజ్ సెట్ అప్ ఎట్ సైదాపాట్ ఇన్ మెడ్రాస్. సో అక్కడ ఈ స్కూల్స్తో పాటు ఈ ట్రైనింగ్ కాలేజెస్తో పాటు ట్రైనింగ్ స్కూల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితులు. సో ఆ విధంగా ట్రైనింగ్ అనేటటువంటి వచ్చినప్పుడు స్కూల్స్ అనేటటువంటి కంపల్సరీ ఆ స్కూల్స్లో టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది అప్పుడు ఉండేటటువంటి వుడ్ బి టీచర్స్కు ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితులు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్ ఎడ్యుకేషన్ పాలసీ 1904లో కూడా ట్రైనింగ్ కాలేజెస్ అండ్ ట్రైనింగ్ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. అలాగే కలకత్తా యూనివర్సిటీ కమిషన్ 1977 ఆల్సో రికమెండెడ్ teaching practice as part of training of the teachers, and it should be examined also before the certificate is given. సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఆ యొక్క టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించిన ఎబిలిటీస్ అని ఏదైతే ఉన్నాయో అది ఎగ్జామిన్ చేయవలసినటువంటి పరిస్థితులు. అలా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆయనకు అటువంటి కెపాసిటీస్ కానీ లేకపోతే క్యాపబిలిటీస్ అని ఉన్నట్లయితే ఆ యొక్క దాన్ని బట్టి సర్టిఫికేట్ అనేటటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే 1944లో క్వాలిటీ టీచింగ్ ప్రాక్టీస్ అనేటువంటి సార్జెంట్ కమిషన్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ పీరియడ్లోనే ఈ టీచర్ ఎడ్యుకేషన్కు టీచింగ్ ప్రాక్టీస్కు ఒక పెద్ద అంకురార్పణ అనేటటువంటి జరిగింది. టీచింగ్ ప్రాక్టీస్ లేకుండా వీ కెనాట్ ప్రొడ్యూస్ క్వాలిటీ టీచర్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. అలాగే 1948-49 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటటువంటిది సెటప్ చేయడం జరిగింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ రాధాకృష్ణన్ గారు. వారు రికమెండ్ చేసినటువంటి ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ మోర్ టైమ్ నీడ్స్ టు బి డెడికేటెడ్ ఫర్ స్కూల్ ప్రాక్టీస్. సో అప్పట్లోనే ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుతం మాట్లాడుతున్నామో ఆ కాలంలోనే టీచింగ్ ప్రాక్టీస్కు అంత వెయిటేజ్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇన్ 1950 ది ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ట్రైనింగ్ కాలేజెస్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ బరోడా టు డిస్కస్ దేర్ ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్స్. ద teacher training was given a new nomenclature and it came to be regarded as teacher education. సో ఆ విధంగా 1948-49లోనే టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి నేమ్ అనేటటువంటిది వాళ్ళు చెప్పడం సజెస్ట్ చేయడం జరిగింది. సో 1952-53లో దిస్ ఈజ్ ది కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, which looked up the secondary education issues. So under the chairmanship of Lakshmanaswamy Mudaliar,
ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏం చెప్పారంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ షుడ్ నాట్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్, అబ్జర్వేషన్, డెమాన్స్ట్రేషన్ and criticism of the lesson plans, but should also include subjects such as construction and administration of scholastic test organization. సో మనం ఏదైతే టీచింగ్ ప్రాక్టీస్ ఇప్పుడు చూస్తున్నటువంటి టీచింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసేటటువంటి ముందు రోజు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద లెసన్స్, దెన్ ద టీచర్స్ యూస్ టు కండక్ట్ దిస్ స్కోలాస్టిక్ టెస్ట్. సో అప్పట్లోనే ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్లో ఈ విషయం అంటే టీచింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేటటువంటిది కండక్ట్ చేయాలా, టీచింగ్ ప్రాక్టీస్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది అనేటటువంటిది తెలుసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. అలాగే ఫోర్డ్ ఫౌండేషన్ కూడా ల్యాబొరేటరీ స్కూల్స్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ పర్పస్, ఇది కూడా వాళ్ళు రికమెండ్ సజెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే 1956 పైరస్ కమిటీలో కూడా ప్రాక్టికల్ టాస్క్ షుడ్ బి ది integral component of teacher education. Without practicals, there would not be any teacher education program. Yes, if sir. you want to produce such kind of teachers or quality teachers, there should be a compulsory a component which will be dealing with the teaching practice. సో అటువంటిది కావాలనేటటువంటిది కూడా పైరస్ కమిటీ 1956లో చెప్పడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 it look into consideration that a suitable program needs to be formulated for the professional education of the teachers. So teacher education is the professional course. During that time it was considered. సో అటువంటి ప్రొఫెషనల్ కోర్సులో కంపల్సరీగా టీచింగ్ ప్రాక్టీస్కు ప్రాక్టికల్స్కు వెయిటేజ్ అనేటటువంటి ఇవ్వగలిగినట్లయితేనే ఆ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒక మంచి టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా మనం పరిగణించవచ్చు. సో అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ I would like to mention. See, we are offering teacher education program through distance mode. Yeah. Our university has been offering since 2008. Yes. Okay, so the students who come to our university, they are already teachers and they have D.Ed completed. They are all passed their D.Ed. Yeah. But for them also, the D.Ed past students also, teaching practice is emphasized. It is included in the syllabus. They need to complete it. Yes, compulsory. So, I will come back to you, sir, after some time. So before we move, sir, మనకి చారిత్రాత్మక నేపథ్యం ప్రధానంగా ఉపాధ్యాయ విద్యలో ఈ బోధన ప్రాక్టీస్ అనేది విద్యా సాధన లేదా బోధనా సాధన అనేది ఎలా చేశారో చక్కగా వివరించారు. నాకేం గుర్తొస్తుందంటే ప్రధానంగా ఇప్పుడు ఆధునిక జీవనంలో కార్ డ్రైవింగ్ కోసం అంతకుముందు వాళ్ళు స్కూటరో సైకిల్ లాంటిది ఇంటి దగ్గర డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు, కానీ అఫీషియల్గా నిబంధనల ప్రకారం అలాగే అర్హత కలిగి కారు నడపాలంటే తప్పకుండా నాకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అలాంటప్పుడు ఒక డ్రైవింగ్ సెంటర్ని సంప్రదించడం జరుగుతుంది. అక్కడ వారు వెంటనే మనల్ని డ్రైవింగ్ చేయనియరు, వేరే వాళ్ళు చేస్తుంటే పక్క సీట్లో కూర్చోబెట్టి ఫస్ట్ చూడమంటారు. అలాగా మన ఈ టీచింగ్ ప్రాక్టీస్లో ప్రధానంగా సార్ ముందు ఆ బోధనని పరిశీలించటం మొదటి స్టెప్. ఆ తర్వాత ఆ శిక్షణ పొందిన వ్యక్తి సమక్షంలో ఈ కార్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయ శిక్షకులు లేదా టీచర్ ఎడ్యుకేటర్స్ అంటున్నామే, వారి సమక్షంలో ఉపాధ్యాయ విద్యార్థులు మన D.Ed, B.Ed, M.Ed కోర్సులకు సంబంధించిన విద్యార్థులు తరగతి గది బోధనను కొనసాగించి మైక్రో మ్యాక్రో రిఫ్లెక్టివ్ మనం ఇంకా ఈ చర్చలో భాగంగా ముందు చర్చిస్తాము, ఇవన్నీ కొనసాగించి చివరికి వాళ్ళ ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్ ఫైనల్ B.Ed ఎగ్జామ్ ద్వారా ఆ లైసెన్స్ లాంటి సర్టిఫికెట్ను పొంది నైపుణ్యాలతో సామర్థ్యంతో అర్హతతో నిబంధనల ప్రకారం వృత్తిపరమైన ఈ విధిని నిర్వర్తించడానికి వాళ్ళని అర్హులుగా చేస్తాం. కాబట్టి Thank you, sir. 1 second, sir. Yes, See, actually today's topic is about teaching practice and leadership qualities, నాయకత్వ లక్షణాలు. అయితే మన స్కూల్ ఎన్వైర్న్మెంట్లో మీరు చూసినట్టయితే ప్రధాన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఈ అందరు టీచర్లకి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి ఉండవలసిన నాయకత్వ లక్షణాల గురించి మనము చర్చిస్తాము ఈ యొక్క ప్రోగ్రాంలో. ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ సమ్ కామన్ క్వాలిటీస్ లైక్ క్వాలిటీస్, బట్ స్పెసిఫిక్గా కొద్దిగా వేరేగా ఉంటాయి, వాటిని మనం చర్చిస్తాం. కాబట్టి ఇప్పుడు యాకయ్య గారు ఇప్పుడు విద్యార్థులు కొత్తగా వచ్చిన టీచర్స్ని ఎందుకు లైక్ చేస్తారు?
రైట్. సాధారణంగా ఈ ప్రశ్నని సమాధానం చెప్పాలంటే మీరు చివరిగా కంక్లూజన్లో కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను ఎందుకు ఎక్కువగా లైక్ చేస్తారతో నేను ప్రారంభిస్తాను. అక్కడ ఏంటంటే డెఫినెట్గా కొంత అట్రాక్టివ్నెస్ ఉంటుంది. అయితే దాంతోపాటు ఆధునిక విధానం కూడా ట్రెడిషనల్ ఉపాధ్యాయులు గత కాలంలో ఉదాహరణకు నేను ప్రత్యేకించి 20-30 సంవత్సరాల క్రితం తమ కెరీర్ని స్టార్ట్ చేసిన ఉపాధ్యాయులకు ఇటీవల వచ్చిన ఉపాధ్యాయులకు ప్రధానమైన తేడా అక్కడే ఉంటుంది. ఆ కాలంలో ఉపాధ్యాయ శిక్షణ ప్రధానంగా ఈ ఉపన్యాస మాధ్యమంగా కొనసాగేది. ఈ టీచింగ్ ఎయిడ్స్ కానీ ప్రత్యేకించి డిజిటల్ టెక్నాలజీ ఎయిడ్స్ని కానీ ఇంటగ్రేషన్ అనేది ఆ కాలంలో ఉపయోగము లేదు, ఇంటగ్రేషన్ పెద్దగా లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్గా మన B.Ed, D.Ed, M.Ed కోర్సుల ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలాగే ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్, బోధనోపకరణాలు, వీటితో పాటు ప్రధానంగా కృత్యాధార యాక్టివిటీ బేస్డ్ EPC ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీస్ అనే పేరు మీద ఆర్ట్, క్రాఫ్ట్, డాన్స్, డ్రామా, యోగా, అనుదిన లైఫ్ స్కిల్స్ ఇవన్నీ బోధనలో ఎలా ఇంటిగ్రేట్ చేయగలము అన్న శిక్షణ మన ఈ యొక్క టీచింగ్ ప్రాక్టీస్లో భాగంగా మొత్తం B.Ed ప్రోగ్రాంలో భాగంగా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఇటీవల శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొంచెం ఎక్కువగా విద్యార్థులతో అప్ టు డేట్ ఉండి ఎక్కువ లైక్ చేయబడే అవకాశం ఉంది. అలా అని చాలా కాలం క్రితం ఉన్నవారు లైక్ చేయబడరని మాత్రం నా ఉద్దేశం కాదు. వారి అనుభవం, ఇంతకాలం నుంచి వారు గడించిన అనుభవాలు, ఈ కొత్త ఉపాధ్యాయుడికి టెక్నాలజీ, టీచింగ్ ఎయిడ్స్, మెథడాలజీ స్ట్రెంగ్త్ ఉంటే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకి వివిధ రకాల విద్యార్థులు వారి సాంఘిక, కుటుంబ, ఆర్థిక, విద్యాపరమైన నేపథ్యాల అనుభవంతో వారికి అందజేసే మార్గదర్శనం దోహదపడుతుందని నా ఉద్దేశం. సార్ చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు సార్ మీరు. అయితే ఇంకోటి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారండి మీరు చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారండి. అయితే ఇప్పుడు మనము ఏంటి అంటే లైక్ కంటిన్యూ చేద్దాము. చారిత్రాత్మక నేపథ్యము, టీచింగ్ ప్రాక్టీస్ యొక్క చారిత్రాత్మక నేపథ్యము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో డాక్టర్ B. కృష్ణారెడ్డి గారు, would you please continue that? And with some emphasis on curriculum, like since curriculum has been changed, teachers' perspective, outlook and their activities and their friendliness towards the teachers, students, all these things has changed a lot. Okay, so please continue, sir. Okay, teaching practice anedi practice makes a man perfect. Yes, sir. Even మెజిషియన్ కానీ లేకపోతే పాట పాడేటటువంటి వ్యక్తి కూడా కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేయకపోతే ఆ సంగతిలో పలకం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎస్ సార్. సో దేర్ ఫోర్ ఈ టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉన్నట్లయితే ఈ టీచింగ్ ప్రాక్టీస్ ఇంకొక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ అటెంప్టింగ్ టు టెస్ట్ ది పెడగాజికల్ నాలెడ్జ్ అండ్ ద స్కిల్స్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. టీచింగ్ ప్రాక్టీస్లో ఇవి టెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ టీచింగ్ ప్రాక్టీస్లో హీ హాజ్ టు టెస్ట్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ఈజ్ ఓన్ స్కిల్స్. ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాడు అనేటువంటి తెలుసుకోవాలనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది స్టూడెంట్ టీచర్ ఆల్సో. సో అలాగే రామమూర్తి కమిటీ ఇంటర్న్షిప్ మోడల్ ఫర్ టీచర్ ట్రైనింగ్స్ టు బి అడాప్టెడ్ అన్నాడు. అంటే ఒక ఇంటెన్సివ్గా ఇది జరగాలనేటటువంటి విషయం. ఏదో లైట్గా తీసుకొని టీచింగ్ ప్రాక్టీస్ అంటే అలా పంపించేసి ఇలా తీసుకురావడం, లేకపోతే అలాగా స్కూల్స్లో అంత ఏదో ఒక విధంగా అంత సిస్టమేటిక్గా, అంత కన్స్ట్రక్టివ్గా, అంత ఇంటెన్సివ్గా లేనటువంటి పరిస్థితులు కాకుండా ఇది ఎలాగైతే మామూలుగా ఈ మెడికల్ ఫీల్డ్లో అవుట్ సర్జన్ ఎలాగైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్, బికాస్ దే ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ది డాక్టర్స్ విల్ బీ అగైన్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. సో ఆ విధంగా ఉండాలనేటటువంటి విధంగా ఇంటెన్సిటీ ఆఫ్ ద టీచింగ్ ప్రాక్టీస్ గురించి రామమూర్తి కమిటీ 1990లో చెప్పారు. అలాగే అసలు మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఏ విధంగా టీచర్ ఎడ్యుకేషన్ ఉండాలనేటువంటి విషయంలో 1993 ది NCT వాజ్ ఎస్టాబ్లిష్ యాజ్ బై ద పార్లమెంటరీ యాక్ట్. పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం NCT అనేది ఒక ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ లుక్ ఆఫ్టర్ ఇన్ టు ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఎస్ సార్. సో ఆ విధంగా ఈ NCT అనేటటువంటిది థియరీకి ఎంత వెయిటేజ్ ఉండాలి, అలాగే ఎటువంటి పేపర్స్ ఉండాలి, అలాగే ప్రాక్టికమ్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలనేటటువంటిది చాలా డిస్కస్ చేసి ద గైడ్లైన్స్ వర్ ఇష్యూడ్ టు ద టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ విధంగా చేయగలిగినట్లయితే మనం వీ కెన్ ప్రొడ్యూస్ వెరీ గుడ్ టీచర్స్, OG టీచర్స్, క్వాలిటీ టీచర్స్ అనేటటువంటి చెప్పడం జరిగింది. దానితో పాటు 2010లో
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఎక్స్క్లూజివ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఆ విధంగా ఇట్ హ్యాస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ద ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ టీచర్స్ will be effective to the extent that it has been delivered by the teacher educators who are competent and professionally equipped for the job. సో ఎవరైతే టీచర్ ఎడ్యుకేటర్స్ ఉంటారో పనిచేస్తున్నటువంటి ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎస్ సార్ who will of course guide the prospective teachers. So all about the quality of the teacher depends on the teacher educators. How best they guide the budding teachers. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది, అందుకే ఇంకో విధంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పింది ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్ అని చెప్పి. ఎస్ సార్. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద మనం ఆలోచించుకోవాలి. సో ఆ విధంగా ఒక పక్కా టీచర్ కనుక రాగలిగినట్లయితే మనం మన దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి వ్యక్తులను మనం బయటకు పంపిస్తున్నట్టుగా లెక్క. సో దేర్ ఫోర్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ద టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేటర్స్. దాంతోపాటు మీరు అనుకున్నట్టుగా ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేటటువంటిది చెప్పడం జరిగింది. ఆఫ్ కోర్స్ డిస్టెన్స్ మోడ్లో చెప్పడం జరిగింది, రెగ్యులర్ మోడ్లో ఏ విధంగా ఉండాలనేటటువంటి చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు చెప్పినట్టు ఇన్ కేస్ ఆఫ్ డిస్టెన్స్ మోడ్ B.Ed ప్రోగ్రామ్స్ టీచింగ్ ప్రాక్టీస్ షుడ్ బి ఆఫ్ 45 days. మేబీ ఇట్ మే బి అరౌండ్ 45 days. అలాగే రెగ్యులర్లో చూసినట్టయితే 1 year B.Ed ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ 40 వర్కింగ్ డేస్. 40 రోజుల పాటు టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటి విద్యార్థిని ఒక స్కూల్కు పంపించి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ యొక్క సూపర్విజన్లో టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటి జరగాలి. అక్కడ టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటి ఆ టీచర్ అనేటటువంటి వారు ఎవరైతే సూపర్వైజ్ చేస్తూ ఉంటాడో హీ హాస్ టు గైడ్ దట్ స్టూడెంట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఆ విధంగా పక్కాగా మంచి గైడెన్స్ అనేటటువంటి రాగలిగినట్లయితే దెన్ ఒక మంచి వ్యక్తి టీచర్గా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అనేటటువంటిది. Then after of course introduction of this 2 years B.Ed program, the teaching practice అనేటటువంటిది nearly 120 days. Yeah sir. 120 days అంటే 4 phases జరగాలని చెప్పారు. Nice sir. That means there is huge, of course in other words I can call it as almost equal weightage is given to the teaching practice in the whole B.Ed program అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. Yes sir, yes sir. See, what you said is correct, sir. But we are now discussing about the distance mode B.Ed program. Yes. So, teacher trainees, those who take admission into distance mode, they are already trained teachers and they are working teachers. For them also, teaching practice has been prescribed. తప్పనిసరిగా చేయాలి, తమ పనిచేస్తున్న స్కూళ్ళను వదిలిపెట్టి వేరే స్కూల్కి వెళ్ళాలి, నిర్ణీత కాలంలో వాళ్ళు ఏం చేయాలి, టీచింగ్ చేయాలి. ఇంతకుముందు వాళ్ళు లోయర్ క్లాసెస్కి బోధించేవాళ్ళు, ఇప్పుడు హయ్యర్ క్లాసెస్కి బోధించటం అన్నది నేర్చుకోవాలి టీచింగ్ ప్రాక్టీస్లో. ఇదన్నమాట. ఇట్లాంటివి జరిగే సమయంలో ఉపాధ్యాయులు టీచర్ ట్రైనీస్ ఎట్లాంటి రిసోర్సెస్తో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యం చెప్తూ సారు 2 ముఖ్యమైన పదాలు చెప్పారు, వాటిని తీసుకొని మనం ముందుకెళ్దాం. ఒకటి, ఎలా అయితే వైద్య విద్యను అభ్యసించే డాక్టర్స్ వాళ్ళు స్వతంత్రంగా ఈ వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేయడానికి ముందు హౌస్ సర్జన్ అని 1 సంవత్సరం పాటు 4 సంవత్సరాల చదివిన తర్వాత కూడా ఎలా చేస్తారో, అలాగే మన ఉపాధ్యాయ విద్యలో ఉపాధ్యాయ శిక్షకులు లేదా స్టూడెంట్ టీచర్స్ ఈ టీచింగ్ ప్రాక్టీస్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నమాట. ఇది ఎంత ప్రధానమైంది అన్న అంశాన్ని మనకు తెలియజేస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి శిక్షణతో వెళ్ళాలి అని అంటే, సింపుల్గా ప్రధానంగా చెప్పాలి అంటే, వాళ్ళకు పాఠశాలకు పంపడానికి ముందే మనము రెగ్యులర్లో కానీ ఈవెన్ డిస్టెన్స్లో కూడా ఏం చేస్తున్నామంటే కాంటాక్ట్ క్లాసెస్ అని పెడుతున్నాం. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ప్లాన్ ఎలా రాసుకోవాలి, బోధన అనేది అది శిక్షణ పొందిన ఉపాధ్యాయునికి శిక్షణ పొందని ఉపాధ్యాయునికి తేడా ఈ ప్రణాళికలో ఉంటుంది. ఈ ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు కంటెంట్ బోధించే రీతి మాత్రమే కాదు, దాన్ని ఆర్గనైజ్ చేసే విధానం, ద ఆర్గనైజేషన్ ఆఫ్ కంటెంట్, వ్యవస్థీకరణ చేసే విధానం. ఎందుకంటే సడన్గా వెళ్ళేసి న్యూటన్ 3వ లా అని చెప్పామనుకోండి, నిన్న 2వ లా చెప్పినాయి కదా, ఇవాళ 3వ లా, మరి రేపు 4వ లా లేదు కదా సార్, ఏం చేస్తారంటాడు వెనక బెంచ్లో కూర్చున్న పిల్లోడు. అందుకోసం అలా అనకుండా మనం ఎలా పరిచయం చేస్తాం విషయాన్ని, ఎలా కొనసాగింప చేస్తాం, ఎలా ముగింపు చేస్తాము, ఎలా అదనపు ప్రాక్టీస్కి అవసరమైన కృత్యాలు ఇస్తాము, ఇవన్నీ కూడా మనం వారిని సిద్ధం చేస్తాం.
మైక్రో టీచింగ్, అలాంటి డెమాన్స్ట్రేషన్, టీచర్ ఎడ్యుకేటర్లే ముందు మాదిరి పాఠ్యాంశాలు బోధించి చూపిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగా తాము సిద్ధం చేసుకున్న బోధనా ప్రణాళికలు అలాగే బోధనోపకరణాలు తీసుకొని మీరు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు ప్రైమరీ స్కూల్లో కనుక ఉండుంటే ఇప్పుడు చేస్తున్న కోర్సు B.Ed కాబట్టి అది ఉన్నత పాఠశాల స్థాయికి చెందిన బోధన భవిష్యత్తులో వారు కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణను ముందుకు కొనసాగించాలి. అవును సార్, కరెక్టే చెప్పారు మీరు. ఇది టీచర్ ట్రైనీస్ అన్నది పై తరగతులు వాళ్ళకి బోధించేటప్పుడు 8, 9 మరియు 10వ తరగతి వాళ్ళకి బోధించేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాల్సిన రిసోర్సెస్లో ముఖ్యమైనవి ఏంటంటే కంప్లీట్గా రాసిన లెసన్ ప్లాన్, ఆ తర్వాత తమ చేతులతో స్వహస్తాలతో చేసిన టీచింగ్ ఎయిడ్స్ తక్కువ ధరలో వాటన్నిటిని తీసుకొని ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళాలి. ఓకే, అయితే యాకయ్య గారు ఒక విషయం మెన్షన్ చేశారు, మైక్రో టీచింగ్ అన్నారు. కాబట్టి మైక్రో టీచింగ్ ఆ తర్వాత టీచింగ్ ప్రాక్టీస్ అనే దానికి కూడా చాలా సంబంధము ఉన్నది. ఈ విషయం గురించి ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ డాక్టర్ బి కృష్ణారెడ్డి గారు, ప్లీజ్ టెల్ అస్ వాట్ ఈజ్ మైక్రో టీచింగ్. ఎస్, మైక్రో టీచింగ్ అనేటటువంటిది ఇప్పుడు ఒక విద్యార్థికి అన్నీ ఒకేసారి చెప్తే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అన్నీ ఒక పేద తీసుకొచ్చి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కలిగినటువంటిది అతని గనుక మనం చెప్పేటటువంటి పరిస్థితి వస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ టు డైజెస్ట్ ఆల్సో. దేర్ఫోర్ ట్రై టు గివ్ దెమ్ ఇన్ డోసెస్, చిన్న చిన్న స్కిల్స్, టెక్నిక్స్ ద్వారా చిన్న చిన్న స్కిల్స్ అనేటటువంటి అన్నీ అన్నీ ఒకేసారి స్కిల్స్ అనేటటువంటి ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే కష్టం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క స్కిల్ మీద అతనికి సరైనటువంటి నేర్పరితనము రావాలి. సో అందుకని ఈ మైక్రో టీచింగ్ అనేటటువంటిది 1966లో అలెన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ద ప్రొఫెసర్, అండ్ హీ వాజ్ ద మ్యాన్ హూ హ్యాస్ ఇన్వెంటెడ్ ఆల్మోస్ట్ మైక్రో టీచింగ్ అనేటటువంటి చెప్పాడు. ఆయన ప్రకారం ఏంటంటే ఏ స్కేల్డ్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ అండ్ క్లాస్ సైజ్ అండ్ క్లాస్ టైం. అంటే ఇది ఒక చిన్న 5 నుంచి 10 మంది గ్రూప్ కలిగినటువంటి స్టూడెంట్స్తో స్టూడెంట్ టీచర్ అనేటటువంటి వ్యక్తి ఒక స్కిల్ని ఎంపిక చేసుకొని ఆ స్కిల్ను అక్కడ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఓన్లీ వన్ స్కిల్ అంటే గ్రూప్ చాలా తక్కువగా ఉంటుంది, అందులో ఒకే స్కిల్ అతన్ని ఇది చేసుకోవాలి. దట్ టు టైమ్ అలాటెడ్ ఫర్ ద టీచింగ్ ప్రాక్టీస్ ఆర్ మైక్రో టీచింగ్ ఇస్ అబౌట్ 5 to 10 minutes. అంటే 5 నుంచి 10 నిమిషంల లోపు ఒక స్కిల్కు సంబంధించినటువంటి అతనికి మొత్తము ఆ స్కిల్కు ఎలా నేర్చుకోవాలనేటటువంటిది దాంట్లో జరగాలి. అలా జరగాలనుకున్నప్పుడు మైక్రో టీచింగ్కి సంబంధించి లెసన్ ప్లాన్ కూడా సపరేట్గా మనకు కనపడుతూ ఉంటాయి. సో 5 to 10 minutesలో సే ఫర్ ఎగ్జాంపుల్ రీఎన్ఫోర్స్మెంట్ స్కిల్ ఆర్ ఇంట్రడక్షన్ స్కిల్ ఆర్ క్వశ్చనింగ్ స్కిల్ ఆఫ్ యూజింగ్ ద బ్లాక్ బోర్డ్, యూజింగ్ అ చాక్ బోర్డ్. సో ఒక్కొక్క స్కిల్ని తీసుకుని ఒక్కొక్క స్కిల్ని మనం నేర్పించగలిగినట్లయితే దాని మీద కమాండ్ అతనికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అతను భయపడిపోకుండా ముందే మనం ఎన్ని నేర్పుతాం కాబట్టి ఫైనల్గా వచ్చేటటువంటి మ్యాక్రో టీచింగ్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టీచింగ్ ప్రాక్టీస్ వేర్ వీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఆల్ దీస్ మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్స్. అప్పుడు చాలా సులభతరంగా అవుతుంది, ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా జరుగుతుంది. సో ఆ విధంగా మైక్రో టీచింగ్ అనేటటువంటి ఒక చిన్న సైజు గ్రూప్ తీసుకొని 5 to 10 minutesలో ఒక టెక్నిక్, టీచింగ్ టెక్నిక్, దిస్ ఇస్ స్మాల్ టీచింగ్ టెక్నిక్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బై దిస్ అలెన్ 1966లో చేసినటువంటిది. ఈ 1966 తర్వాత మన ఇండియాలో 1967లో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో 1967లో గవర్నమెంట్ సెంట్రల్ పెడగాజికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాంట్లో మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయడం కూడా జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మైక్రో టీచింగ్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ప్రొఫెసర్ షా ఈజ్ ఫ్రమ్ MS యూనివర్సిటీ బరోడా. దట్ ద ఫస్ట్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్. హీ హాస్ టెస్టెడ్ ఇట్ ది ఎఫికసీ and finally has come to the conclusion this is the best technique that can be employed in the teacher education programs అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఒక్కొక్క స్కిల్ను కనుక మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ అలా నేర్పించగలిగినట్లయితే స్టూడెంట్ టీచర్స్కి భవిష్యత్తులో వచ్చేటటువంటి మ్యాక్రో టీచింగ్ కూడా చాలా ఫేస్ చేయగలుగుతాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు, దాని మీద కమాండ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 1967లో ఇండియాలో మైక్రో టీచింగ్ అనేటటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎస్ సార్, యు ఆర్ రైట్.
See, B.Ed second year and first year students are about to write your examinations after again face-to-face contact program. బట్ మీరు ఏం చేస్తారంటే ఈ రోజు మేము డిస్కస్ చేస్తున్న విషయాల అంశముల మీద మీరు రాయబోయే పరీక్షలో దీంట్లోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈజ్ మైక్రో స్కిల్ సైకిల్? Sir, do you have a diagram of micro skill cycle? Yeah, Konni, Miko, I would like Diagrams. to show you. It's not the Okay, diagrams I will again come back to you, sir. I'll show you the lesson plans. I will come back to you, sir. Okay. Thank you for throwing lot of light on that micro skill. Though it is a repeated one, but it is interesting and what you call it is challenging for a teacher trainee. Okay, sir. So let us see. Like when you mentioned about skills like skill of explanation, skill of introduction, skill of using blackboard, skill of reinforcing, skill of asking questions. So skill of using blackboard. Sir, how best actually we want when a teacher is drawing on the blackboard, we want students to learn so many things. ఈ బయాలజీ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, హిందీ టీచర్, వివిధ టీచర్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా కొన్నివి పాటించాలి. సార్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ఆన్ దిస్? యా, తప్పకుండా మేడం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా కూడా ఉపాధ్యాయుడు అన్నవారు బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా కొన్ని నైపుణ్యాలను ప్రధానంగా సైమల్టేనియస్గా మెయింటైన్ చేయాలి. నేను రాస్తున్నా కదా అని బోర్డుపై సైడే తిరిగి ఉపాధ్యాయుడు రాస్తూ ఉంటే పిల్లలు నిద్రపోవచ్చు, లేచిపోవచ్చు, ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు, ఇంకో పనిలో పడిపోవచ్చు. అంటే బ్లాక్ బోర్డ్ అటు సైడ్ మెయింటైన్ చేయాలి, ఇటు సైడ్ పిల్లల్ని చూసుకోవాలి. అలాగే తను తెచ్చిన ఏమైనా బోధనోపకరణాలు ఉంటుంటే అవి ఎక్కడున్నాయి, ఆర్గనైజ్డ్ ఉన్నాయా, సందర్భానుసారంగా నేను వాటిని వాడుతున్నానా అని చూసుకోవాలి. ఇవన్నింటిని సైమల్టేనియస్గా మెయింటైన్ చేయాలి. అంటే అవసరమైన అనుభవం కోసం సార్ మనకు చెప్పినట్టు మైక్రో టీచింగ్లో భాగంగా ఒక్కొక్క నైపుణ్యాన్ని మీద దృష్టి కేంద్రీకరిస్తూ బోధనను శిక్షణ గావించి, అంటే వాళ్ళకి తగినంత ట్రైనింగ్ ఇచ్చి, చివరికి మళ్ళీ వీటన్నింటినీ ఇంటగ్రేట్ చేస్తూ మైక్రో టీచింగ్ పంపిస్తాం. సో ఈ రకంగా బోధనకు అవసరమైన సామర్థ్యాలు మనం పిల్లల్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని మనం చర్చించేటప్పుడు నాకు ప్రధానంగా మరొకసారి ఆ డ్రైవింగ్ ప్రాక్టీస్ ఎలా నేర్పిస్తారో గుర్తొచ్చింది. ఫస్ట్ డే వెళ్ళిన నాడే నాకు బాగా గుర్తు, నేను బాగానే డ్రైవింగ్ చేసేస్తున్నా, మెయిన్ రోడ్ మీదనే తీసుకెళ్లారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఫస్ట్ రోజు అంటే ఏ సందులోనో ఎవరు లేని దగ్గర ప్రాక్టీస్ చేయాలి కదా, వీళ్ళేంటి మెయిన్ రోడ్ మీదనే తీసుకెళ్తున్నారు అంటే, ఏం పర్వాలేదు సార్ నేను ఉన్నాను కదా అన్నారు నాకు ట్రైనింగ్ ఇచ్చే అతను. సరే ఏమున్నావో ఏం చేస్తావో, కారు నీది, నీ ఇష్టం అన్నట్టుగా నేనైతే అయిష్టంగానే కూర్చున్నా. ఆ తర్వాత తను అన్నాడు, మీరు స్టీరింగ్ మీద చేయి పెట్టండి, ఇది యాక్సిలరేటర్ ఇవ్వండి, పోతుంది అన్నాడు. నేను పెట్టిన, అది బాగానే పోతుంది. 2 నిమిషాల తర్వాత ఆశ్చర్యం, సరే ఏమైంది అని, అన్నీ నా చేతిలో ఉన్నాయి సార్, మీ చేతిలో ఒక్క స్టీరింగే ఉంది, మీరు ఏం భయపడకండి. సో ఆ రకంగా ఉపాధ్యాయ టీచర్ ట్రైనీస్ని మన B.Ed లెక్చరర్స్ ఏం చేస్తారు అంటే, మిగతా కంట్రోల్ అంతా, ఎందుకంటే వాళ్ళ కాలేజ్ పిల్లలే కాబట్టి పిల్లలు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు, ఆ వాతావరణం వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ పిల్లవాడు ఏంటంటే ఆ రోజు దేని మీద, బ్లాక్ బోర్డ్ మీద ఫోకస్ చేస్తున్నాడా, టీచింగ్ ఎయిడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాడా, క్వశ్చనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాడా, ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడా అన్న అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని బాగా ఆ నైపుణ్యాన్ని నేర్చుకొని ముందుకు సాగడానికి అవకాశం కల్పించే మంచి ఒక కార్యక్రమం మన ఉపాధ్యాయ విద్యలో భాగంగా B.Ed, D.Ed, ఆధునాతంగా రీసెంట్గా ఇటీవల చూసినట్టు M.Edలో కూడా ఈ టీచింగ్ ప్రాక్టీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. Oh, that's nice, sir. So thank you for giving so many inputs on this. But see what we can do, like Krishna Reddy sir mentioned చేసినట్టు మైక్రో స్కిల్స్ అన్నది బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే టీచర్ ట్రైనీస్కి బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ టీచర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 35 to 40 స్టూడెంట్స్. ఓకే, సో కృష్ణారెడ్డి గారు, యాక్చువల్గా ఈ యొక్క టీచింగ్ ప్రాక్టీస్ యొక్క ఆవశ్యకత ఏంటి కొద్దిగా చెప్తారా? మీరు మైక్రో స్కిల్స్ యొక్క కొన్ని ఏంటి అవి లెసన్ ప్లాన్ నమూనాలు చూయించే ముందు వగైరా చేసే ముందు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా టీచింగ్ ప్రాక్టీస్ యొక్క ఆవశ్యకత చెప్పండి సార్ ప్లీజ్. రైట్, మంచిదండి, చాలా మంచి ప్రశ్న వేశారు సునంద గారు.
ఇంతకుముందు మీరు మైక్రో టీచింగ్ గురించి డిఫరెంట్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ చెప్పారు. చాక్ బోర్డు అంటే మైక్రో స్కిల్ కి మన టీచింగ్ ప్రాక్టీస్ కి మైక్రో కి ఎగ్జాక్ట్లీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది కొద్దిగా చెప్పండి. షూర్ అనుసంధానించి చెప్పండి. సో మొత్తం మీద ఈ మైక్రో టీచింగ్లో మనకు చూసినట్లయితే స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, స్కిల్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్, స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్, స్కిల్ ఆఫ్ యూజింగ్ చాక్ బోర్డ్, స్కిల్ ఆఫ్ క్లోజర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లెసన్ చెప్పిన తర్వాత హౌ టు కంక్లూడ్ ఇట్, సమ్మరైజేషన్ ఆఫ్ ది హోల్ లెసన్. సో అటువంటి అన్నీ కలిపి ఈ మైక్రో టీచింగ్లో మనం మాట్లాడుతుంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్కిల్స్ దట్ షుడ్ బి అక్వైర్డ్ బై ద స్టూడెంట్ టీచర్. సో మీరు చెప్పినట్టు టీచింగ్ ప్రాక్టీస్ అనేటువంటి దాని ఆవశ్యకత అనేటటువంటిది అంత అని చెప్పలేమండి. అసలు యాక్చువల్గా ఒక క్వాలిటీ టీచర్ కానీ నిజమైనటువంటి టీచర్ బయటికి రావాలనుకుంటే టీచింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎ మస్ట్. అందుకే చెప్తారు టీచింగ్ ప్రాక్టీస్ పర్పస్లో ఇట్ ప్రొవైడ్ ద స్టూడెంట్స్ విత్ అన్ ఆపర్చునిటీ టు అప్లై their pedagogical knowledge and skills in practice. Yes, sir. ఆ ప్రాక్టీస్లో నేర్చుకున్నటువంటి థియరిటికల్ ఇన్పుట్స్ అంతా అక్కడ యూజ్ చేయాలి. అలాగే ఇట్ డీపెన్స్ ద అండర్స్టాండింగ్ అండ్ ఇంక్రీజెస్ ఫెమిలియారిటీ విత్ ద మెటీరియల్ అండ్ ద స్కూల్ సిస్టమ్. ఎటువంటి మెటీరియల్స్ వాడాలా, ఏమేమి అవసరం వస్తాయి, వాట్ ఆర్ ద వేరియస్ రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ బెటర్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది కూడా అతనికి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందండి. అలాగే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తుంటాం. మైక్రో టీచింగ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ దట్స్ మెంట్ ఫార్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. అది యాక్చువల్గా టీచర్కి అదే రావాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా, నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా చెప్పేటటువంటి ఇది అవసరం వచ్చినప్పుడు చెప్పలేని పరిస్థితులు. సో షివరింగ్ కావచ్చు, లేకపోతే భయపడడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో ఈవెన్ ది బాడీ లాంగ్వేజ్ ఇట్సెల్ఫ్ విల్ గో డిఫరెంట్ థింగ్స్ చేంజ్ అయిపోతుంది. సో ఆ విధంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటటువంటిది ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేయడం చేత ఎప్పుడైతే అలవడుతుందో ఆటోమేటిక్గా రేపు వచ్చేటటువంటి యాక్చువల్గా టీచర్ అనేప్పుడు ఈ కెన్ ఫేస్ ఇది బెటర్ వే అని చెప్పి దానికోసం టీచింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది. సో టీచింగ్ ప్రాక్టీస్ ద్వారా అక్కడ రిలేషన్షిప్స్ అనేటటువంటి డెవలప్ అవుతాయి. తర్వాత ఒకరితో టీచర్ దగ్గర నేర్చుకునే గైడెన్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. సో కొత్త విషయాలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బికాస్ దట్ ఈజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఆల్సో. వాళ్ళు బాగా గైడ్ చేయగలిగినట్లయితే వాట్ వుడ్ బి ద ఎర్రర్స్ దట్ ఆర్ కమిటెడ్ బై ద స్టూడెంట్ టీచర్స్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాక్టీస్ అది తెలుసుకోవాలి. సో ది డ్యూటీ ఆఫ్ ద సూపర్వైజర్ ఈజ్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాక్టీస్ వెన్ ద క్లాస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో ఆ విధంగా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు ఈయన టీచర్ వెనక కూర్చొని ఏమేమి ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నాడు, టీచింగ్ సరిగ్గా చేస్తున్నాడా లేదా, అవసరం వచ్చిన చోట యాప్ట్ టైంలో ఈ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగిస్తున్నారా లేదా, లేకపోతే సిస్టమేటిక్ ఉందా లేదా అనేటటువంటిది టీచింగ్ అయిపోయిన తర్వాత ఈ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ దమ్ సో దట్ దే కెన్ రెక్టిఫై దేర్ మిస్టేక్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఒక విద్యా వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయునికి ఉండవలసిన నాయకత్వ లక్షణాల్లో ఒక లక్షణము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే కొన్ని ఉన్నాయన్నమాట ఉపకరణాలు, లేకపోతే కొన్ని రిసోర్సెస్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టీచర్ ట్రైనీస్కి ఎలా వస్తుందంటే బాగా వాళ్ళు సబ్జెక్టు నాలెడ్జ్ని బాగా నేర్చుకొని వచ్చి ఉండాలన్నమాట. ఓకే, బుక్ తెరవకుండా విద్యార్థులు విస్మయం పొందేటట్టు వాళ్ళకి బోధించగలగాలి. అయితే ఈ విధంగా చాలామంది టీచర్ ట్రైనీస్ అంటూ ఉంటారు, ఎంత చదివినా కానీ యాదికి ఉండట్లేదు బాయ్, ఎట్లా చెయ్యాలి అని. అయితే ఈ యొక్క కొన్ని మెమరీ టెక్నిక్స్ టీచర్ ట్రైనీస్కి గిన ఉన్నాయేమో. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ Dr.P.Yakaiah గారు, కుడ్ యూ టెల్ us few memory techniques so that teacher trainees can master the content? Sir? Right. తప్పకుండా మేడం. ఇప్పుడు ప్రధానంగా వారు బోధనకు వెళ్ళేటప్పుడు మీరు ఇంతమంది ముందే చెప్పారు, సొంతంగా తయారు చేసుకున్న పాఠ్య ప్రణాళిక. ఎందుకంటే క్లాస్మేట్ అదే బోధిస్తుంది కదా, కానీ నేను అదే కాపీ చేసుకున్నాను అనుకోండి. మనకు పురాతన కాలం నుంచి మక్కీకి మక్కీ అనే ఒక సామెత ఉంది.
ఎక్కడైనా ఒక పదం ఉంటే అది అర్థం కాకపోతే అది ఎందుకు వాడారో అన్నది క్లారిటీ బోధించే ఉపాధ్యాయునికి లేనప్పుడు విద్యార్థికి ఆ క్లారిటీ తెప్పించే అవకాశమే లేదు. విద్యార్థికి ఆ అవకాశం లేనప్పుడు వాళ్ళ మాటల్లో కాకపోతే వాళ్ళ ముఖంలో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఉపాధ్యాయుడి యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ మీద దెబ్బతీస్తుంది. ఎ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ యువర్ స్టూడెంట్ ఈజ్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూ అండ్ ఎ ఫ్రౌన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ యువర్ స్టూడెంట్ ఈజ్ ఎ సెల్ఫ్ డిఫీటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద టీచర్. కాబట్టి ఉపాధ్యాయుడికి ఒకటి చక్కటి బోధన కలగజేసినప్పుడు విద్యార్థుల నుంచి వచ్చే మంచి స్పందన ప్రధానమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు పునాదిగా భావించి ముందుకు వెళ్ళాలి. ఇక రెండోది, అటు విద్యార్థికైనా ఇటు ఉపాధ్యాయ విద్యార్థి స్టూడెంట్ టీచర్కైనా ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటే, నేను ఉదాహరణకి మీకు కనుక ఈత కొట్టడం ఎలా నేర్పించాలి అనుకున్నాను అనుకోండి. ఈ స్విమ్మింగ్లో స్టైల్స్, స్విమ్మింగ్లో డిజైన్స్, స్విమ్మింగ్ యొక్క టెక్నిక్స్, స్విమ్మింగ్ యొక్క పిక్చర్స్ 100 చూపించినా కూడా మీకు స్విమ్ రాదు. అది ఓపెన్ సీక్రెట్. మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి స్విమ్మింగ్లో అంటే మిమ్మల్ని ఒకసారి స్విమ్మింగ్ పూల్లో అయినా వేయాల్సిందే. అప్పుడు మీరేం చేస్తారు, అందులో ఉన్న సాధక బాధకాలను అధిగమించి నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అలాగే ఉపాధ్యాయ విద్యార్థులకి బోధన అభ్యసన ప్రక్రియలో అవసరమైన సామర్థ్యాలు, మెలకువలు, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ మెమరీ కానీ ఇంప్రూవ్ కావాలి అంటే తప్పకుండా ఈ టీచింగ్ ప్రాక్టీసు ముఖ్యమైన సాధనంగా మనం పేర్కోవచ్చు. ఈ ప్రధానంగా మీరు మెమరీ టెక్నిక్స్ గురించి అన్నారు కాబట్టి అక్కడ పిల్లల్ని అమేజ్ చేయడానికి ఒకటే ఒక మెయిన్ మెమరీ టెక్నిక్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ వాడాల్సింది ఏమిటి అంటే, మీరు ఎంతమంది చెప్పినప్పుడు వీలైనంత వరకు ఉదాహరణకి మ్యాథ్స్లో ఏ లెక్క రాస్తున్నారో అలాంటప్పుడు తప్ప టెక్స్ట్ బుక్ చూడకుండా కనుక పాఠం చెప్పగలిగితే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ మీద మీ పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ఫార్చునేట్లీ ఐసీటీ వచ్చిన తర్వాత, ఈ డిజిటల్ టెక్నాలజీ వాడిన తర్వాత దీని మిస్యూజ్ ఈ రూపంలో చాలా ఎక్కువ అవుతుంది. నేను పీపీటీ చేసుకొని దాన్ని చదువుతూ పోయాను అనుకోండి, ఇదే పీపీటీ పిల్లోడు చదువుకోలేడా అంటే అందులో చదవద్దన్న ఉద్దేశం కాదు. ఒక పాయింట్ చదివితే దాన్ని వివరించాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వాలి, నిత్య జీవితంలో వాటికి సంబంధించిన అనుసంధానం, కొరిలేషన్, అప్లికేషన్ ఇలాంటివి చేయాలి. ఇది గనక చెయ్యనప్పుడు మీ పిల్లవాడికి మీ మీద కాన్ఫిడెన్స్ రాదు. మీ పిల్లవాడి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూడనంత కాలము మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వదు. కాబట్టి ఇందుకు మంచి సాధనం మనకు మైక్రో టీచింగ్, మ్యాక్రో టీచింగ్, టీచింగ్ ప్రాక్టీస్ యాజ్ సచ్. Okay, sir. And I am expecting some memory technique like alphabetical order ఉంది కదా, ABCD. మనము కొన్ని అంశాలు నేర్చుకునేటప్పుడు ఆ ఆర్డర్లో గిన మనం పెట్టినట్టయితే ఏమవుతుందంటే అది ఆ ఆర్డర్లోనే ఎగ్జామ్లో రాయటానికి కానివ్వండి, టీచర్ తరగతి గదిలో విద్యార్థులకి బోధించేటప్పుడు ఆ ఆర్డర్ ఫాలో అయితే తను కొద్దిగా కాన్ఫిడెన్స్తో విద్యార్థులకి బోధించగలడు. థ్యాంక్ యూ సార్ ఫర్ షోయింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ మెన్షన్ చేశారు కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ వన్ ఒక టెక్నిక్ నేను తప్పకుండా చెప్తాను. వెరీ పాపులర్ గా మనం యూస్ చేసేది నిమానిక్ టెక్నిక్ అంటాం, స్మృతి గుర్తుల పద్ధతి. ఓకే సార్. ఉదాహరణకి మనం తెలుగు గ్రామర్ నేర్చుకున్న వాళ్ళందరం ఉపాధ్యాయులు ఛందస్సు ఏ రూపంలో చెప్పినా చివరికి వచ్చేసరికి యమాత రాజబాణసలగం అని ఒక ఇది చెప్తారు. దాంతో లఘువులు గురువులు ఈ రకరకాల పద్యాలు అన్నింటినీ గుర్తించడం సులువైపోతుంది. దీంతో పాటు మా తెలుగు ఉపాధ్యాయుడు నేను హై స్కూల్లో ఉన్న రోజుల్లో ఉభచన శ్యామమస అని ఇంకొక నిమానికి కూడా యాడ్ చేశాడు. ఉభచన శ్యామమస, ఉత్పలమాల, భరణభరవ, చంపకమాల, మసజస్తగా, శార్దూలం, అలా ఈ 4 పద్య రూపాలు వచ్చేస్తాయి. అంటే 10వ తరగతి వరకు ఉన్న గ్రామరు ఈ 2 న్యూమానిక్స్ కనుక పిల్లవాడు మాస్టర్ చేస్తే, బై హార్ట్ చేసినంత మాత్రం సరిపోదు. మళ్ళీ వాటిని వాడగల సామర్థ్యం మాస్టర్ చేసి డెవలప్ చేసుకున్నట్లయితే ఆ 10th క్లాస్ వరకు వచ్చే ఏ 4 రకాల పద్యాలు, వాటి లక్షణాలు, వాటి వివరణ సులభంగా చేసుకోగలుగుతారు. ఓకే సార్. అలాగే విబ్జిఆర్ అనేది ఉదాహరణకి సైన్స్లో ప్రమాణంగా మన ఉపాధ్యాయులందరూ వాడతారు. స్పెక్ట్రంలో ఉండే 7 కలర్స్ విబ్జిఆర్ అనే న్యూమానిక్తో యూస్. ఇలా రకరకాలు ఉన్నాయి, సందర్భోచితంగా వాడొచ్చు. వీలైతే మరో సెషన్లో మనము మెమరీ టెక్నిక్స్ మీద విస్తృతంగా చర్చిస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అనదర్ సెషన్. నౌ యాక్చువల్లీ టీచింగ్ ప్రాక్టీస్, ఉపాధ్యాయ విద్య. ఓకే, ఇది ఉపాధ్యాయ విద్యలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఉపాధ్యాయ విద్య
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకి పొడిగించబడింది. ఆ తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్లో అడిషన్ కూడా కొన్ని యాడ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఏదైతే యోగా విద్య ఉందో, మ్యూజిక్ ఉందో, ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉందో, ఇంకా తదితర విషయాలన్నీ కూడా ఉపాధ్యాయ విద్యలో చేర్చబడ్డాయి. అయితే ఇది కరికులం చేంజ్ అవుతూ వస్తుంటుంది. అయితే ఈ సార్ ఎప్పుడైతే ఈ యొక్క కరికులం చేంజ్ అవుతూ వస్తుందో అప్పుడు విద్యార్థుల యొక్క టీచింగ్ ప్రాక్టీస్లో వాళ్ళు చేయాల్సినవి కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని గురించి కొన్ని చెప్పండి సార్. లైక్ మీరు స్కిల్స్ అన్నారు కదా, అది చెప్తూ ఇది కూడా చెప్పండి. ముఖ్యంగా మేము చదివేటప్పుడు B.Ed చేసేటప్పుడు ఎస్ సార్, వీ డోంట్ హ్యావ్ ఆల్ దిస్ గ్యాడ్జెట్స్ డ్యూరింగ్ దట్ టైం. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఉండేటటువంటి ల్యాప్టాప్లు లేవు, కంప్యూటర్ అంతకంటే లేదు. కేవలం మేము 8 సెంటేజ్ చార్ట్స్ లేకపోతే కొన్ని మోడల్స్ లాంటివి ఉపయోగించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు టీచింగ్ ప్రాక్టీస్లో కంపల్సరీగా వీడియో లెసన్స్ అనేటటువంటివి చేయవలసినటువంటి అదే విద్యార్థులకు అలా తయారు చేయవలసినటువంటి పరిస్థితి కూడా. వీడియో లెసన్స్ తయారు చేసి ఎలా ఉందో లేదో వేరే వాళ్ళు చూసిన తర్వాత దాని మీద కామెంట్స్, తర్వాత క్రిటిసిజం అనేటటువంటిది. సో ఆ విధంగా టెక్నాలజీ ఓరియంటెడ్ లెసన్ ప్లానింగ్ నౌ. సో అది ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అండి. సో ఆ విధంగా చేసేటప్పుడు దాంతోపాటు ఈ మైక్రో టీచింగ్ అనేటటువంటిది కూడా న్యూ కాన్సెప్ట్. అప్పట్లో దిస్ వాజ్ నాట్ దేర్ డ్యూరింగ్ అవర్ టైమ్ ఆల్సో. మేము చేసేటప్పుడు మైక్రో టీచింగ్ లేదు, కేవలం మ్యాక్రో టీచింగే చేశాము. సమ్ ఆఫ్ ద లెసన్స్ వర్ డన్ బిఫోర్ అవర్ టీచర్ ఎడ్యుకేటర్ and rest of the things were done in the schools under the supervision of that school teacher of the concerned subject. సో ఈ మైక్రో టీచింగ్ గురించి ఇంతకుముందు మనం చాలా స్కిల్స్ మాట్లాడుకున్నాం. స్కిల్ ఆఫ్ ఇంట్రడక్షన్, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఇదొకటి మంచిది సార్, ఏంటంటే టెక్నాలజీ ఓరియంటెడ్ టీచింగ్ చేయటం అన్నది విద్యార్థులకి కరికులంలో భాగంగా మారింది. టీచింగ్ ప్రాక్టీస్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఒక లెసన్, ఈ 2-3 లెసన్స్ అన్నవి తప్పనిసరిగా విద్యార్థులకి టెక్నాలజీని ఉపయోగించి బోధించాలి. అప్పుడు ఏమైపోతుంది అంటే విద్యార్థులు విన్న తర్వాత వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు మర్చిపోకుండా అది ఉండే అవకాశం ఉంది అని ఎడ్యుకేషనలిస్ట్ దే థాట్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఈ యొక్క టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ ఒక పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేయదలుచుకున్నానంటే టెక్నాలజీతో పాటు ఒక ఐసీటీ పీపీటీ బేస్డ్ మాత్రమే కాకుండా మనం ఏమంటామంటే ఇన్నోవేటివ్ టీచింగ్ లెసన్స్. చూసినట్టయితే రీసెంట్ B.Ed లో ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉండొచ్చు, ఆర్ట్, క్రాఫ్ట్, ప్రాజెక్ట్ వర్క్, అసైన్మెంట్, అలాంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది చాలా విస్తృతంగా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మాట్లాడుతుందో ఆ దిశగా ఉపాధ్యాయుల సన్నద్ధానికి అది దోహదపడుతుంది మేడం. ఎస్ సార్, కరికులం చేంజ్ అయినప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. In English methodology, English textbooks, what do we see? We see the discourse oriented pedagogy. Discourses means what, like with the help of formal discussions a story is introduced, and in connection with that project work is introduced, and so many discourses like descriptive learning and other things are introduced, reciting, and so many things have been introduced. So now let us for a second discuss about the innovative methods. Innovative method అన్నప్పుడు ఈ యొక్క ఎలా వస్తుంది సార్? లైక్ కెన్ వి మిక్స్ సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ టీచ్? ఇన్నోవేటివ్ మెథడ్ అన్నప్పుడు చూడండి, ఇన్ లాంగ్వేజెస్. సో ఇన్ లాంగ్వేజెస్ ఏ టీచర్, English teacher is teaching in the classroom, and her job is to give a summary in Telugu, that is mother tongue. Instead of doing that, if she or he invites the Telugu teacher to come and give the summary of that particular story in Telugu, and Hindi teacher to give summary in, this can be innovative in a different way. సో మనకు ఇన్నోవేటివ్ మెథడ్స్ కింద ఏమైనా ఉందా సార్? డస్ టీమ్ టీచింగ్ కమ్స్ అండర్ ఇన్నోవేటివ్ మెథడ్ సార్? యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇన్నోవేటివ్ అన్నప్పుడు ఇప్పుడే మనం అనుకున్నట్టు ఒక ఐసీటీ ఇన్వాల్వ్ చేయడం మాత్రమే కాదు,
ఉదాహరణకి నేను చెప్తాను, మా కాలేజ్లో మా పిల్లల్ని ఇన్నోవేటివ్ పార్ట్లో మీరు ఏం టీచ్ చేస్తారు అంటే, ఆ టీచింగ్ ప్రాక్టీస్ పోవడానికి ముందే పిల్లలు ఏం చేశారంటే ఈ రంగోలీ కాంపిటీషన్ అనేది ఒకటి పెట్టారు. అయితే క్రియేటివ్గా ఆ మెథడాలజీ టీచరు, ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ టీచర్ ఏం చేశాడంటే, మీరు ముగ్గులు వేయండి, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా వేయచ్చు ముగ్గులు, ఏం ప్రాబ్లం లేదు. అయితే సంక్రాంతి ముగ్గుల పోటీ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు వేసే ముగ్గులో మీ సబ్జెక్టు 2 మెథడాలజీలో ఏదో ఒక మెథడాలజీకి సంబంధించిన టాపిక్ తీసుకురావాలి. ఆ ముగ్గుని చూపిస్తూ మీ పిల్లలకి ఆ టాపిక్ వివరించేలా ఉండాలి. అలా ఇన్నోవేటివ్ ఇవ్వడంతో పిల్లలు ఏం చేశారు, చక్కగా ఒకరు మ్యాథ్స్, ఒకరు సైన్స్, ఒకరు సోషల్, ఇలా రకరకాల ముగ్గుల్ని వేసేసి వాటిని ఇంటగ్రేట్ చేసి చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఫర్దర్ గైడెన్స్కి ఏం చెప్పామంటే, మీరు ఇవన్నీ ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, మీరు వెళ్ళండి, మీ స్కూల్లో టెక్నాలజీ ఉంటే టెక్నాలజీ యూస్ చేసి టీచ్ చేయండి, అది లేకపోతే చక్కగా ప్రింట్అవుట్స్ తీసుకోండి, ఇలా ప్రింట్అవుట్స్ తీసుకొని పోయి పిల్లలకి అలా చూపించుకుంటూ మీరు బోధించండి. మొత్తం మీద యూ హ్యావ్ టు ఇంటగ్రేట్ దిస్. So thus I am talking about innovativeness as an integration and a broader aspect, not just limited to the ICT as such. Okay sir, thank you. When it comes to English teachers, English teaching practice, English teachers, how they can prepare before going to class, sir? Could you tell few things about English? Yeah, English కాదు ప్రతి ఒక్కరు కూడా. Yes sir, yes sir, you are right. You can explain, sir. English teacher alone. You can explain, sir. Yeah, ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్రిపరేషన్తో పోవలసినటువంటి పరిస్థితులే. అలా ప్రిపరేషన్తో పోతేనే అక్కడ జస్టిస్ చేయగలుగుతాడు. సో ఆ విధంగా టీచరు స్కూలుకు వెళ్ళే ముందు, అంటే క్లాస్కి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే, ది ఫస్ట్ ఇష్యూ ఈజ్ the preparation of lesson plan for his teaching. Undoubtedly. అది అలా రాసేటప్పుడే అతనికి మీరు చెప్పినట్టు ఒక పుస్తకం చూడవలసిన అవసరం రాదనుకుంటా. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ సచ్ ఏ వే, ఐ థింక్ పుస్తకం చూసి మళ్ళీ చెప్పవలసిన పరిస్థితి రాకుండా ఉండేదానికి కూడా ఆ ప్రిపరేషన్ ఆఫ్ ద లెసన్ ప్లాన్ విల్ హెల్ప్ ఏ లాట్. దాని మీద కమెంట్ ఎప్పుడు ఏంటి అనేటువంటి బాగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాసినటువంటి దాన్ని ఆ సూపర్వైజర్ టీచర్కి చూపించి ఆయన యొక్క సజెషన్స్ కానీ రికమెండేషన్ కానీ ఏదైనా ఉన్నట్లయితే, ఇది సరిగ్గా ఉంది లేదు, ఆర్ యూ హ్యావ్ టు చేంజ్ లైక్ దిస్, ఆర్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్లేస్ అని చెప్పేటటువంటి విధంగా ఉన్నట్లయితే, సో ఆయన చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకుని అందులో అతను జోడించాలి. ఆ విధంగా చూస్తే అగైన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ రీప్లాన్ ది లెసన్. అలాగే రీరైట్ ద లెసన్ ప్లాన్, రెడీ విత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎయిడ్స్ అండ్ ఆర్డర్ దెమ్ ఫర్ డిస్ప్లే ఎట్ అప్రోప్రియేట్ కాంటెక్స్ట్. చాలామంది నేను అబ్జర్వ్ చేసినట్టు కొన్ని సందర్భాలలో పాపము వాళ్ళు దే బ్రింగ్ ఆఫ్ కోర్స్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఎయిడ్స్. ఈ పాఠంలో పడి చెప్పేటటువంటి ఈ సందర్భంలో వాటిని డిస్ప్లే చేయడం కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితులు. అది రాకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. కరెక్ట్ టైంలో ఏదైతే టీచింగ్ ఎయిడ్ ఉపయోగించాలో ఆ టీచింగ్ ఎయిడ్ కూడా ఉపయోగించి చెప్పినట్లయితే అది దట్ విల్ డిపాజిట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎస్ సార్. అందుకే చెప్తుంటారు కదా, పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అనేటటువంటిది. పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words. అంటే ఒక పిక్చర్ని చూస్తే మొత్తం మీద ఆటోమేటిక్గా అది ఏంటో అర్థమయ్యేటట్టు అవకాశం ఉంటుంది, అది ప్రింట్ అయిపోతుంది ఆ మైండ్. సార్ థ్యాంక్ యూ సార్. సి లైక్ in our discussion the second part is leadership qualities, you know, like in a second I think I mentioned in the beginning itself that how oka upadhyayudu తన తరగతి గదిలో బోధించేటప్పుడు ఎలాంటి నాయకత్వ లక్షణాలను తో వ్యవహరించాలి విద్యార్థులతో. ఆ విధంగానే మనకు వివిధ సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు, వారందరికీ జనరల్గా ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా అన్నవి కొన్ని ట్రేడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది అందరికీ ఉపయోగపడుతుంది, ఉండాల్సిన లక్షణము. అయితే ఇప్పుడు ఈ నాయకత్వ లక్షణాలు, ప్రధాన ఉపాధ్యాయునికి ఉండవలసిన నాయకత్వ లక్షణాలు, ఉపాధ్యాయునికి ఉండవలసిన నాయకత్వ లక్షణాల గురించి కొద్దిగా మనం చర్చిద్దాము. అయితే ముందుగా ఉపాధ్యాయునికి ఉండవలసిన నాయకత్వ లక్షణాలు కొద్దిగా చెప్పండి సార్ మీరు. రైట్ మేడం, మీరు స్ట్రైట్గా ఉపాధ్యాయునికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు అడిగారు కాబట్టి మీరే ఉపాధ్యాయుడు నాయకుడు అన్న భావన క్లియర్ చేశారు కాబట్టి నాకు మొదటి భాగం సులభమైపోయింది. ఇప్పుడు రెండవ భాగం అది అందరూ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్. బికాస్ లీడర్, హూ ఈజ్ అ లీడర్? నాయకుడు అంటే ఎవరు?
The one who leads the group, the simplest definition. The one who leads the group is a leader. ఒక సమూహాన్ని ముందుండి నడిపించేవాడు నాయకుడు. ఇప్పుడు తరగతి గదిలో ఉన్న 30 మంది లేక 40 మంది విద్యార్థులు ఒక సమూహం. ఆ సమూహానికి ఒక లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యము? అభ్యసనను కొనసాగించడం, మెరుగుపరుచుకోవడం, అభ్యసనలో ప్రగతి సాధించడం. ఆ లక్ష్య సాధనకు ముందుండి నడిపించేవారు ఎవరు? ఉపాధ్యాయుడు సహజంగా. కాబట్టి బోధనాభ్యసన సందర్భంలో తరగతి గది నాయకుడిగా ఉపాధ్యాయుడు వ్యవహరిస్తాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు వ్యవహరించాల్సిన శైలి అలాగే ప్రధానోపాధ్యాయుడి నాయకుడిగా చూసినట్టయితే కొద్దిగా భేదాలు ఉన్నాయి. మనం దాని తర్వాత చర్చిస్తాం. ప్రధానంగా ఇప్పుడు ఉపాధ్యాయుడి నాయకుడిగా వ్యవహరించాల్సిన తీరు ఏమిటి, నాయకత్వ లక్షణాలను ఎలా కనపరచాలి, ఎలా తరగతి గదిలో వ్యవహరించాలి అన్న తీరుని కనుక మనం చూసినట్టయితే, ఇప్పుడు సార్ వివరిస్తూ ఏమన్నారు అంటే ఆ టీచింగ్ ఎయిడ్స్ కొన్నిసార్లు పిల్లలు మర్చిపోతారు. నిజమే, చాలా సందర్భాల్లో మనం చూసాము. అందుకోసం ఇప్పుడు ఏం చేయొచ్చు? లీడర్ అనేవాడు ఎప్పుడు నేనే చేస్తా నేనే కాదు. అది ప్రధానంగా లీడర్ గుర్తుంచుకోవాల్సిన అంశము. లీడర్ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ బట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద టీమ్ మెంబర్స్. సో దేర్ ఫార్ వాట్ కెన్ డూ ఇఫ్ టీచింగ్ ప్రాక్టీస్ ప్రారంభం రోజులో అయితే ఈ ఉపాధ్యాయ విద్యార్థులు తమ తోటి ఉపాధ్యాయ విద్యార్థుల ఈ విషయంలో సహకారం తీసుకోవచ్చు, తప్పులేదు. పేర్కొనగలరా? వాళ్ళు సొంతంగా టీచింగ్ ఎయిడ్స్ తయారు చేయాలి, కానీ వాటిని డిస్ప్లే చేసేటప్పుడు తోటి విద్యార్థుల సహాయం తీసుకోవచ్చు. ఇంకా మెరుగైన ఇన్నోవేషన్ చేయదలుచుకున్న ఉపాధ్యాయుడు నాయకత్వ లక్షణాలు ఇంకాస్త మెరుగ్గా ప్రదర్శించి పిల్లలకు కూడా ఇవి డెవలప్ చేయాలనుకుంటే ఒకదాన్ని డెలిగేషన్ అంటాం. ఏ బాధ్యత ఎవరికి అప్పగించాలి తన టీంలో ఉన్న మెంబర్కి అన్నది నాయకుడు గుర్తెరగడం ఒక ప్రధానమైన నాయకత్వ లక్షణం. ఇక్కడ ఏం చేయొచ్చు? ఉపాధ్యాయుడు 3-4 టీచింగ్ ఎయిడ్స్ ఉంటే పిల్లలకు ముందే అక్కడొకటి ఇచ్చేసి, నేను ఈ టాపిక్ చెప్పేటప్పుడు రెలవెంట్ పిల్లవాడు నాకు కొంచెం హెల్ప్ చేయండి ఆ 5 minutes. అప్పుడు మీ టీం మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆ రోజు ఆ పిల్లవాడి యొక్క అటెన్షన్, వాడు కూర్చున్న విధానమే మొత్తమే మారిపోతుంది. ఓ చాలా అటెంటివ్గా ఉంటే ఏ సందర్భంలో ఈ టీచింగ్ ఎయిడ్ వస్తుందో నేను వెళ్ళి టీచర్కి హెల్ప్ చేయాలి. సో నాయకత్వ లక్షణాల్లో ప్రధానంగా ఈ డెలిగేషన్ కూడా ఒకటి. ముందుండడం, లీడింగ్. ముందు పిల్లలు మీరు చదువుకోండి, నేను ఎక్కడన్నా డౌట్ వస్తే చెప్తాను అన్నాడు అనుకోండి, నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎఫెక్టివ్లీ. కాబట్టి ఏం చదువుకోవాలి, ఈరోజు చదివే అంశాల్లో ముఖ్యమైన పదజాలం ఏంటి, లేకపోతే భావం ఏమిటి, కాన్సెప్ట్ ఏమిటి, సాధించాల్సిన లక్ష్యాలు ఏమిటి అన్న విషయాలని వారికి ముందే వివరించడం. మరో ప్రధానమైన లక్షణం నాయకుడికి ఉండాల్సింది ప్రిపేర్ ఎ ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. The simplest fundamental rule among the group members who becomes the leader in most of the cases is this: the one who can predict, forecast the upcoming issue, situation or the problem and if possible its solution. మీ సమూహం ఎదుర్కోబోయే సవాలు ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాన్ని ఎలా అధిగమించాలి అన్న అంశాన్ని మిగతా మెంబర్స్ కన్నా మీరు ముందుగా గుర్తించగలిగినట్లయితే ఆబ్వియస్లీ యూ విల్ బీ ద లీడర్. థ్యాంక్ యూ సార్, ఎస్, వెల్ సెడ్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన డిస్కషన్కి వచ్చిన అంశం ఏంటంటే టీచింగ్ ప్రాక్టీస్ నాయకత్వ లక్షణాలు. దీంట్లో మనము ఎక్కువగా చర్చించిన అంశముల గురించి ఒక నిమిషం పాటు మనము నెమరు వేస్తే అవి ఏవనగా, వాట్ ఈస్ టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి, దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యము, టీచింగ్ ప్రాక్టీస్ ఎంత ఆవశ్యకమైనది ప్రస్తుత రోజుల్లో, ఆ తర్వాత మైక్రో టీచింగ్ అనగానేంటి, మైక్రో టీచింగ్కి మరియు ఆ టీచింగ్ ప్రాక్టీస్కి మ్యాక్రో టీచింగ్కి గల వ్యత్యాసము. అయితే టీచర్కి ఉండవలసిన లక్షణాలు, ప్రధానోపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు. అయితే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ రకమైన నాయకత్వాన్ని అవలంబించాలి, తద్వారా తన విద్యార్థులకి ఏ రకమైన నాయకత్వాన్ని బోధించాలి అన్న విషయాన్ని గురించి సుదీర్ఘంగా ఈరోజు మనకు డాక్టర్ బి కృష్ణారెడ్డి గారు మరియు డాక్టర్ P.Yakaiah గారు వివరించారు. I hope you all have enjoyed listening to our discussion. Thank you one and all. Thank you, madam.